శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 8 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురుగారు, సింహంలో కేతువు, తులలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, అలాగే కుంభరాశిలో బుధ రాహు శుక్రులు, ఇక శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము ధనుసు రాశిలోకి మారి ఉంది. అలాగే రవి గారి యొక్క గమనము కుంభరాశిలోకి మారి ఉంది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, రవి కుజ మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాం, చాలా ఫోర్సబుల్ మెంటాలిటీ ఉంటుంది, ఉద్రేక స్వభావంతో ఉంటారు. ముందర ఎవరైనా కొడతాము అంటే మాట వరుసకైనా వీళ్ళు వెళ్ళి కొట్టి చూపిస్తారు. అట్లాంటి ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం ఉంటుంది. అలాగే ఈ శుక్ర బుధ రాహువుల యొక్క స్థితి వైవాహిక జీవితానికి అనుకూలము కాదు. ఏదైనా చిన్నపాటి గొడవలున్న భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ గొడవలు మరింతగా పెరుగుతాయి. ఎవరైనా విడిపోదామా మనము అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు విడిపోదాము అనే నిర్ణయాలే తీసుకుంటారు. కోర్టుకు వెళ్తారు, విడాకులకి అప్లై చేస్తారు. ఇక ఆ ప్రయత్నాల్లో ఉంటారు. వీరికి విడాకులు మంజూరు అవుతాయి. అలాగే ఈ బుధ రాహువుల కలయిక కొంచెం ఈ చెవికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తెలియజేస్తుంది, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని కూడా తెలియజేస్తుంది, ఎలర్జీస్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి కూడా ఇక్కడ కలిసింది. ఈ రవి రాహు కలయిక పితృవంశ దోషాలని సూచిస్తూ ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకంలో పితృవంశ దోషాలు ఉన్నాయో, అంటే జన్మజాతకంలో రవి రాహు కలయిక లేదా దృష్టి ఉన్నదో, వారు ఇంతవరకు గనక పరిహారం చేసుకోకపోయినట్లయితే మళ్ళీ అదే గ్రహస్థితి వస్తోంది, కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే శుక్రునితో కలిసి ఉన్నందువల్ల శుక్రుడు అస్తంగత్వం చెందడం కానీ, ఇవి కూడా ఈ వైవాహిక జీవితానికి సంబంధించి ఏమాత్రం అనుకూలత లేని ఫలితం అన్నమాట. గురువు గారి యొక్క నవమ దృష్టి కుంభ రాశి మీద పడుతోంది. ఆ రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాల మీద పడుతోంది. వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాల మీద పడుతోంది. కొంచెం ఉపశమనం అంటే ధనము ఎక్కువ రావడము, ఈ ఛాందస భావాలు కొంచెం తగ్గిపోవడము, వ్యాపార లావాదేవీలు బాగుండడము, అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా కొంచెం ముందరికి వెళ్ళడము, జ్ఞానం బాగా ఇనుమడించడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలో గురు దృష్టి చంద్రుడి మీద పడుతోంది, సప్తమ దృష్టి. ఇది కూడా చాలా చాలా మంచి ఫలితాలని. గురువు గారు చంద్రుడితో కలిసిన, చంద్రుడి నుంచి కేంద్రంలో ఉన్న చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ముఖ్యంగా విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనోబలం పెరుగుతుందో మనిషికి అనేక రకాలుగా సామర్థ్యం పెరుగుతుంది. అలాంటి సామర్థ్యమే ఇక్కడ కూడా పెరుగుతోంది. ఏ ఏ రాశుల వారికి పెరుగుతుంది అనేది చూద్దాము. ఇక శని గారి దృష్టిలు కానీ 3వ దృష్టి 7వ దృష్టి గ్రహాల మీద లేవు, రాశుల మీద మాత్రమే ఉన్నాయి. ఇక వారాంతంలో శని గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతూ 10వ దృష్టి మానసికమైనటువంటి చంచలత్వాన్ని, వైరాగ్యం ఎక్కువగా అలవడడానికి, మానసికమైన అశాంతి ఎక్కువగా ఉంటూ ఓర్పుగా ఉండండి అని సూచించడాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. తృతీయ స్థానంలో రవి కుజులు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. అయితే వీరికి మనోబలం బాగా పెరుగుతోంది, దైవభక్తి కూడా పెరుగుతోంది, దైవ ఆరాధనని బాగా చేస్తారు వీరు. అలాగే చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అయితే ఎఫెక్షన్స్ విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. అలాగే మనశ్శాంతి తక్కువైపోతుంది, ముఖ్యంగా ప్రేమికుల విషయంలో. ఎవరైనా మేము ప్రేమించుకుంటున్నామండి, అతి కొద్ది కాలంలోనే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కాస్త మనశ్శాంతి తగ్గే విధంగా ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. జాగ్రత్తలతో కూడి ఉండడమే. గ్రహస్థితులు బాగలేకపోతే ఎవరైనా ఏం చేస్తారు, మనం గ్రహస్థితుల్ని మార్చలేం. కాకపోతే మన ఆలోచనల్ని మార్చుకోవడానికి మనము మనోబలాన్ని కలిగి ఉంటాము. అందుకు గాను కొన్ని పరిహారాలు చేసుకొని
మన ఆలోచనల్ని సరిదిద్దుకుంటూ ఉంటే ఆ మనోబలం అనేది గట్టిపడుతుంది. ఇది మనం చేసుకోవాల్సినటువంటి పని. ఇక్కడ అర్ధ అష్టమంలో రాహువు శుక్రుడు ఉన్నారు. ఈ వీరిద్దరి కలయిక ప్రేమ వ్యవహారాలలో చాలా ఇబ్బంది పెడుతుంది. మరి జాగ్రత్త లేకపోతే మనశ్శాంతి ఉండదు. అలాగే పంచమ స్థానంలో శనిగారు ఉన్నారు. మరి సంతానం కూడా అంతే, చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారాలే ఉంటాయి. అదే ప్రేమ వ్యవహారాల్లో కూడా సంతానం ఇబ్బంది పెట్టవచ్చు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. మా అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకుని లాటరీలు కొన్నామండి, లేకపోతే ఇంకేదో షేర్స్ కొన్నామండి, ఇలాంటివైతే మీరు ఏమీ అనుకోకండి, నష్టం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు తీసుకునేటటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు బాగున్నాయి, కానీ వాటి అమలు ఇప్పటికిప్పుడే ఉండకూడదు. కొన్నాళ్ళకి కానీ మీరు ఆ కృషిని చేస్తూ వెళ్తే కానీ మీకు ఫలితం రాదు. ఇది చెప్పదగినటువంటి సూచనే. మరి వ్యయ స్థానంలోనే చంద్రగ్రహము కూడా పొంచి ఉన్నది. కాస్త బాధ కలిగేటటువంటి అంశాలు ఉంటాయి. యోగా చేయండి, మాట తీరుని చాలా జాగ్రత్తగా మలచుకోండి. అన్నదమ్ములతో కూడా హై ఎక్స్పెక్టేషన్ లేకుండా సఖ్యత ఉన్నది, దీన్ని జాగ్రత్తగా నిలుపుకోవాలి అనుకోండి. రుణ భారాల విషయంలో ఎక్కువ రుణాన్ని పెంచుకోకండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఇంతవరకు బాగానే ఉంది, ఇక ముందర మనం ఎక్కువగా ఏది మాట్లాడి విషయాన్ని చెడగొట్టుకోకూడదు అనే లాంటి ఆలోచనలు చేయండి. విద్యార్థులు కొంచెం కష్టపడాలి. ఉద్యోగస్తుల విషయంలో కూడా కాస్త కష్టమే కనిపిస్తుంది, శారీరక కష్టం. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారు అందరికీ కూడా కష్టం ఎక్కువ, దానికి లభించే ఫలితం తక్కువ లాగా ఉంటుంది. స్త్రీల విషయంలో అతి సున్నితత్వం ఉంటుంది స్త్రీల దగ్గర, అది కాపాడబడుతుంది. అంటే వారు ఎటువంటి కఠినమైన మాటలకి లోను కారు. అది చెప్పుకోదగ్గ సూచనగా, సంతోషించదగ్గ విషయంగా ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారి యొక్క స్థితి సంచారము తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్తోంది. ఈ రవి రాహు కలయిక కానీ, రవి శుక్ర కలయిక కానీ కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే కాబట్టి వాటికి స్తోత్రపారాయణాలు చేసుకోండి. పితృవర్గ రీత్యా కూడా ఏమైనా దోషాలు ఉన్నట్లయితే రవి రాహు స్తోత్రాలు, అలాగే శుక్రగ్రహ స్తోత్రము, ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలిస్తాయి, మనశాంతినిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలోకి మారినటువంటి చంద్రుని యొక్క సంచారము అంత అనుకూలత లేకపోయినా ఈ చంద్రుని మీద గురువు గారి యొక్క దృష్టి పడి అనుకూలత పెరుగుతోంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు నవగ్రహాల స్తోత్రాలు చదువుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.